బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్ళీ పుట్టాడనిపిస్తోందని ట్వీట్ చేశారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్ళీ పుట్టాడనిపిస్తోందని ట్వీట్ చేశారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. మరో అయితే బీఆర్ఎస్ పాలకులు గత ప్రభుత్వం పైన, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన విమర్శ చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అయితే కేసీఆర్ ని చూస్తే మళ్ళీ గోబెల్ మళ్ళీ పుట్టుకొచ్చారు అన్నట్టుగా కూడా అనిపిస్తుందని చెప్పేసి ఈరోజు ట్వీట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇటు ప్రజా పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన అన్ని దిక్కుల, అంటే ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల పైన కావచ్చు, ఇటు విద్యుత్ పైన కావచ్చు, కరువు పైన కావచ్చు, తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా నిన్న ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ తాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ సమస్య తీవ్రంగా ఏర్పడిందంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారన్న దానిపైన కొంత మేరకు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడము, దాన్ని డిప్యూటీ సీఎం, అంటే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం విచారణ చేపించగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు, వీళ్ళంతా కూడా ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా విచారించగా ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమీ లేదంటే కూడా వాళ్ళు స్పందించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా గత సంవత్సరం కాకుండా ఏ సంవత్సరం అయినా కూడా ప్రతి వేసవి సెలవులు ప్రకటిస్తామని చెప్పేసి ప్రతిసారి కూడా ఖచ్చితంగా విద్యుత్ ప్రాబ్లం తో పాటు నీటి కొరత ఉంటుందనే అంశాన్ని కూడా లేవనెత్తుతామని చెప్పేసి ప్రతి ఇయర్ కూడా 1 month పాటు ఖచ్చితంగా వేసవి సెలవులు ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈసారి కూడా అలాగే వేసవి సెలవులు ప్రకటిస్తున్నామని చెప్పేసి మేము చెప్పాము. అంతేకాని ఇక్కడ అలాంటి సందర్భం ఏమీ లేదు అని చెప్పేసి కూడా వార్డెన్ చెప్పడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే మొన్న సూర్యాపేట సభ కావచ్చు, నిన్న మహబూబ్ నగర్ సభ కావచ్చు, ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారని చెప్పేసి ఇటు వీళ్ళు అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సూర్యాపేట సభ నిర్వహించినప్పుడు అక్కడ ఎలాంటి పవర్ కటింగ్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సొంత జనరేటర్లు ఉపయోగించుకొని పవర్ సప్లై చేసుకుంటూ వాళ్ళ రూల్స్ కలెక్షన్ తో చూసారా, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని చెప్పేసి కేసీఆర్ అన్న సందర్భాన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయడము, ఆ టైంలో అక్కడ కరెంట్ పోయిందా అని చెప్పేసి విచారిస్తే అక్కడ ఉన్నటువంటి సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా పవర్ కరెంట్ కట్టాలని చెప్పేసి రికార్డ్ కూడా వీళ్ళు అధికారులను ఉంచడం జరిగింది. ఇదంతా కూడా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు అంటే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉనికిని తెచ్చుకున్నందుకు ఇవన్నీ తీవ్ర స్థాయిలో విడిపడుతున్నారు అన్నట్టుగా కూడా కొంత మేరకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ ఈ విద్యార్థుల సమస్య అంటే రాజకీయ కోణంలో కనబడుతుంది. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో మాత్రమే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, రాజకీయంగా వారు మరి ముందుకొచ్చారు, ఓడబడ్డారని అనవచ్చు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ మామూలు సమస్య ఇది. యాక్చువల్గా హాస్టల్లో ఇవి తరచూ ఉండే సమస్య ఇది సమ్మర్ టైంలో. అలాంటిది రాష్ట్ర స్థాయి సమస్యగా ఒక రాజకీయ కోణంలో దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి భావించవచ్చా? ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, ఏ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళు కీ రోల్ పోషించారు. అంటే తెలంగాణ ఉద్యమంలో రోడ్ల పైకి వచ్చారు,
మళ్ళీ ఇప్పుడే అంటే గత 10 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఏ ఒక్క సమస్యతోనే మళ్ళీ రోడ్లపైకి రాలేదు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఇటు కరువుతో పాటు విద్యుత్ కోతలు కూడా ఏర్పడుతున్నాయి. మళ్ళీ స్టూడెంట్స్ రోడ్లపైకి రావాల్సి వస్తుంది అన్నట్టు కూడా వాళ్ళు విమర్శలు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా అధికారిక ప్రభుత్వం చేసింది. అంటే ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు నీళ్లు నిధులు నియామకాలు అన్ని మనము సంపాదించుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ తీవ్ర విధ్వంసం సృష్టించారు గత బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే పరిస్థితి కనబడుతుంది. మొన్న జరిగినటువంటి వర్షాకాలం అంటే దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది చలికాలంలో వర్షాకాలంలో రాలేదు అధికారంలోకి. వర్షాకాలంలో గత బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. అప్పుడున్నటువంటి నీటిని కరెక్ట్ గా వీళ్ళు వినియోగించుకోకపోవడం వల్లనే కొంతమేరకు ఇప్పుడు మళ్ళీ కరువు కష్టకాలం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ వాటర్ తగ్గేసరికి కొంత మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా నీటి కొరత ఏర్పడింది, అది వాస్తవమే. కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము నీటిని అందించేందుకే తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి పడుతుంది. ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చేటువంటి మేళ కూడా ఇంకా తీవ్రంగా ఎండలు ఉన్న నేపథ్యంలో వాటికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మనవి మనకు వస్తాయని చెప్పేసి ఏదైతే తెలంగాణ ప్రజలు భావించారో దానికి భిన్నంగా బీఆర్ఎస్ పాలన కొనసాగింది. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం సృష్టించారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా కేవలం బోగస్ ప్రచారమే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్తో నడిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు కూడా వారి యొక్క డిమాండ్స్ కానీ అలాంటివి ఏది కూడా పట్టించుకోలేదని కూడా మరి ఆయన మీద గుర్రుగా ఉన్న విద్యార్థి లోకం, నిరుద్యోగులు, సో వీళ్ళని మరొకసారి వాళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నం జరిగిందని చెప్పేసి ఇక్కడ భావించవచ్చా? అంటే వాళ్ళు వాళ్ళ సైడ్ తిప్పించుకున్న ప్రయత్నంలోనే ఇదొక భాగం అనుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అంటే ఏదైతే నియామకాలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరగలేదు, అసలు విద్యార్థులను పట్టించుకున్న పరిస్థితి లేదని చెప్పేసి ఖచ్చితంగా ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు ఏకమయ్యే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పేసి వాళ్ళు భావించి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే మనకి కరువు పోతుంది, కాంగ్రెస్ వస్తే ఉద్యోగ నియామకాలు మళ్ళీ మనం సృష్టించుకోవచ్చు అని చెప్పేసి విద్యార్థులంతా ఏకమయ్యే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చురన్న ఒక కుట్రతోనే మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా మళ్ళీ విద్యార్థులందరినీ మన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా సృష్టిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నట్టు చూస్తాం. రైట్ భవిత, థ్యాంక్ యూ.